సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మరొక వాగ్దానం మనకి ఇచ్చినందుకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించును గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనును. వారి తర్వాత వారిని సంతానం ఏర్పరచుకొను. ఎందుకు? మీ పితరులను ప్రేమించాడు గనక. పితరులు ప్రేమించాడంటే మన తండ్రులు ఆయన ప్రేమించాడు కనుక మనం ఈరోజు ఇంత మంచి వాతావరణంలో, ఇంత మంచి పొజిషన్లో, ఇంత మంచి ఈ యొక్క చుట్టూ ఈ యొక్క సందర్భం చాలా బాగుంది నాకు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తే అంట మనకు అన్నీ కలగజేస్తాడంట. అన్నీ కలగజేస్తాడు. ఎలా కలగజేస్తాడంటే పితరులు చేసిన ప్రార్థన అలాంటిది. కొంతమంది ప్రార్థనలు చేయరండి. అందుకని మన పిల్లలకి ఏం కలిగిద్దంట? శాపం కలిగిద్ది. ఆ యొక్క ప్రతి ఒక్కటి వాళ్ళ మీద పడుతుందని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ మాత్రం రాయబడిన మాట ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మీ పితరులను ప్రేమించాను కనుక మిమ్మల్ని నేను మంచి పొజిషన్లో నుంచోబెడుతున్నాను, మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నాను, మీరు వెళ్తున్నప్పుడు దీవించబడతారు, వస్తున్నప్పుడు దీవించబడతారని గొప్ప మాటలు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన పితరులు ప్రేమించారు, బాగానే ఉంది. మరి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పితరుల ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఓకే. మరి మన మీద ప్రేమ మన పిల్లలకి వస్తుందా? లేకపోతే మన మీద శాపం మన పిల్లలకి ఇస్తున్నామా? ఏమిస్తున్నాం? మీరు ₹1,00,00,000 ఆస్తి ఇవ్వచ్చు, లేకపోతే 2 కోట్ల ఆస్తి ఇవ్వచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమనిస్తే ఎంత ఆశీర్వాదంలోకి వెళ్తారంటే అంత ఆశీర్వాదంలోకి వెళ్తారు. ఎన్ని దీవెనలు కావాలో అన్ని దీవెనలు ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీ పితరులు ఎలాగ దీవెనలు వచ్చినాయో అలాగే మనకు కూడా అలాంటి దీవెనలు పొందుకొని మన పిల్లలకి ఇవ్వాలి. మన పిల్లలకి ఏమి ఇవ్వాలంటే ఆశీర్వాదం ఇవ్వాలి. మన పిల్లలకి ఏమి ఇవ్వాలంటే దేవుని యొక్క నడతను నేర్పాలి. మన పిల్లలకి ఏం కావాలంటే దేవుని యొక్క బోధ నేర్పాలి. మన పిల్లలకి ఏం కావాలంటే దేవుని యొక్క భయము భక్తి నేర్పితే వారు ఏమవుతారంటే దేవుణ్ణి చూసేవారుగా ఉంటారు. దేవుడు ఎంత గొప్ప మాటలు చూడండి. మన పితరుల కాడి నుండి మన పిల్లలు ఇలా వెళ్తూ ఉంది జనరేషన్. మరి అలా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఇది గొప్ప మాట దేవుడు మనకి ఇచ్చాడు. మన దేవుడు మన పితరులను ప్రేమించినట్లుగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మన పిల్లలను కూడా ప్రేమించలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, కళ్ళను మూసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవం గల దేవ, అవునయ్యా, మా తల్లిదండ్రులను ప్రేమించావు. అట్టి ప్రేమను బట్టి మమ్మల్ని కూడా ఆశీర్వదించావు. అలాగే మమ్మల్ని కూడా ప్రేమించి మా పిల్లలను కూడా ఆశీర్వదించుటకు జ్ఞానం దయచేయండి. అయ్యా, మేము తప్పిపోయి ఉన్నామేమో, జారిపోయి ఉన్నామేమో, పడిపోయి ఉన్నామేమో. అయితే నా తండ్రి, నీ సుందరమైన వనములో నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని ఏర్పరచుకొని అయ్యా మా పితరులని కంటే ఎక్కువగా శ్రేష్టమైన వారుగా మమ్మల్ని ప్రేమించి మా పిల్లల మీద ఉన్న శాపము పాపమును తీసివేసి అయ్యా మా ద్వారా నా తండ్రి వారిని కూడా ప్రేమించే కృపను దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.